మస్తా కొంచెం సైడ్ జరుగుకోవాలా. ఇందులో నుంచి దివస్తా వద్దులే మామూలుగా. It gives an immense pleasure to welcome Sri Muppavarathu Venkaiah Naidu garu, Maji Uparashtrapati. ఈరోజు మన యోగి వేమన యూనివర్సిటీ చరిత్రలో ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప రోజు. నేను విద్యార్థులందరికీ మీరందరూ నాకు నచ్చిన వాళ్ళు కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు. డాక్టర్ శ్రీధర్ గారు, మన జిల్లా కలెక్టర్ ఆచార్య గంధకొండ శివశంకర్ గారు, ఉప కులపతి యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులు, అలాగే పాత్రికేయ మిత్రులు, సార్ మీరు రిటైర్ అయిపోయారు కదా అని నేను చెప్పాను వాళ్ళకి, రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. పదవి విరమణ చేస్తానే కానీ పదవి విరమణ చేయలేదు. మాట్లాడుతూనే ఉంటాను, మాట్లాడుతూనే పోతానని చెప్పాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వివిధ పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత నాకు వచ్చిన అనుభవాన్ని, నా ఆలోచనలను దేశం యొక్క యువతతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను దేశంలో ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలు, అలాగే అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్స్, అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో రైతాంగ సంఘాలతో కలవడం, దాంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు భాష రాజకీయ నాయకులాగా మీరు కూడా పోటీ పెట్టండి. రాజకీయ నాయకులకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా మళ్ళా ఇంకొక ఛాన్స్ సార్ అంటారు. పత్రికల వాళ్ళకి కూడా మనం ఎన్ని అవకాశాలు ఇచ్చినా లాస్ట్ పడదు. అది అట్లా నడుస్తూ ఉంటుంది. నాకు బాగా అనుభవం ఉంది ఇద్దరితో కూడా, అందుకని ఆ వాడు చెప్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడికి రావడం, కడపలో నేను సిపి బ్రౌన్ గ్రంథాలయం చూడాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. జానమతి హనుమతి శాస్త్రి గారి కార్యక్రమంలో భాగంగా కడపకు వచ్చాను. కడపకు ఎలాగో ముందు రోజే వచ్చాను కదా అని మీ కలెక్టర్ గారు శ్రీధర్ గారు నాకు సలహా ఇచ్చారు. సార్, ఇక్కడ పక్కనే యోగి వేమన విశ్వవిద్యాలయం ఉంది, మీరు వచ్చి ఆ పెద్దలతో కాసేపు ముచ్చటిస్తే బాగుంటుందని చెప్పాను. నేను వెంటనే రెండు ఆలోచించకుండా తప్పనిసరిగా వెళ్దామన్నాను. ఎందుకంటే నాకు ఇది ఇష్టమైన విషయం కాబట్టి. వాళ్ళతో మాట్లాడడం, ఆలోచనలు పంచుకోవడం, అనుభవాలు తెలుసుకోవడం, నా అనుభవాన్ని వాళ్ళకి పంచివ్వడం నేను జీవితంలో ఈ యొక్క పదవి విరమణ చేసేందుకు భాగంగా పెట్టుకున్నాను. మీ అందరికీ కూడా ఈ యోగి వేమన విశ్వవిద్యాలయ రజతోత్సవ వేళ విద్యార్థులకు, అధ్యాపకులకు, సిబ్బందికి అందరికీ నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ విశ్వవిద్యాలయం ఇంతింతాయి ఒళ్ళింతాయి అన్నట్టుగా బాగా విస్తరించి ఈ వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలో మరింతగా విస్తరించి బాగా పేరు తెచ్చుకోవాలని చెప్పని నేను ఆశిస్తూ ఉన్నాను. చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా కూడా, ఆధ్యాత్మికంగా కడప జిల్లా తెలుగు వారికి అత్యంత ఇష్టమైన ప్రదేశం. అదే కాకుండా